జాతీయ నూతన వ్యవసాయ మార్కెట్ విధానం బిల్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. గతంలో 3 వ్యవసాయ వ్యతిరేక రైతు చట్టాలను తెచ్చిన మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యావత్ దేశ రైతాంగం ఉద్యమించింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ లాంటి చోట్ల ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తూ సుదీర్ఘంగా ఆందోళనలు చేశారు. ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ఓవైపు నరేంద్ర మోదీ దేశ ప్రజలందరినీ నమ్మించి మరోవైపు ఈ కొత్త చట్టం ద్వారా పాత చట్టాలను పునరుద్ధరించినట్లు అవుతుందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు, ఏఐయుకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి సరసయ్య అన్నారు. హైదరాబాద్ విద్యానగర్లోని మార్క్స్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కెట్ బిల్లులతో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరల ప్రస్తావనే లేదని తెలిపారు. దీనివల్ల దేశంలో ఉండే మార్కెట్ శక్తులకు ప్రోద్బలాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చినట్లుగా అవుతుందని తెలిపారు. ఇది రైతాంగానికి ఎలాంటి లాభం చేకూర్చదని, కేవలం కార్పొరేట్ వ్యవసాయ వ్యాపారులకు ఉపయోగపడుతుందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా యావత్ దేశ ప్రజలు మరోసారి ఉద్భవించవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నా పేరు బీరాము, ఏఐయుకేఎస్ ఆల్ ఇండియా యునైటెడ్ కిసాన్ సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. రేపు 8వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొన్నటువంటి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం నూతన వ్యవసాయ మార్కెట్ పాలసీ, అగ్రికల్చర్ పైన వ్యవసాయం పైన తీసుకుని వచ్చింది. ఇది గతంలో 3 నల్ల చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకున్న సమయం లోపల చేసుకున్నటువంటి చట్టం. ఈ మార్కెట్ పాలసీలో ప్రధానంగా చర్చించాల్సింది దేశవ్యాప్తంగా ఉండే రైతాంగం మినిమం వ్యవసాయానికి సంబంధించి కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దాన్ని చర్చించాల్సిన విషయంగా ఉంది. దానికి భిన్నమైనటువంటి పద్ధతులు తీసుకునే చట్టం అది పాత చట్టాన్ని, అంటే దేశంలో ఉండే వ్యవసాయాన్ని కార్పొరేట్ అలానే అమ్మాలకు తాకట్టు పెట్టి చట్టంగా తీసుకురావడం అనేది జరిగింది. ఈ దొడ్డిదారిని వచ్చిన చట్టం కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఈ రాష్ట్రం లోపల రేపు ఈ భారీ ఎత్తున ధర్నా చేయాలని చెప్పి పిలిపివ్వడం అనేది జరిగింది. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి వాగ్దానం చేసింది. అది రుణమాఫీని 20 లక్షలు చేసి ఈ రోజు 31 లక్షలు చేస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు అదే రకంగా ముఖ్యమంత్రి కూడా నిన్న ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా రైతు భరోసాకు సంబంధించి 7,500 ఎకరానికి ఇస్తామని చెప్పి ఈరోజు 12,000 మాత్రమే దాన్ని రైతు భరోసాని, అంటే 15,000 ఇచ్చే సమయం లోపల 12,000 ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రాజెక్టులు ముఖ్యంగా రాష్ట్రంలో ఉండేటటువంటి పాలమూరు రంగారెడ్డి కానీ లేదా సీతారామ ప్రాజెక్టు కానీ అదే రకంగా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పెండింగ్ వర్క్లు ఏవైతే వీటన్నిటి పూర్తి చేసి నీటి ఇచ్చే స్థానంలో వాటన్నిటి కూడా అది అవినీతి పరమైన వాళ్ళు లేకపోతే డబ్బులు ఏమైనా కాకుండా వాయిదా వేయడం జరిగింది. ఇది రైతు వ్యతిరేకమైనటువంటి విషయాలు కాబట్టి వీటన్నిటిని వ్యతిరేకిస్తూ జరుగుతున్నటువంటి ఈ ధర్నాన్ని విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతాంగం కలిసి ఇందులో పాల్గొనాలని పిలుపునిస్తుంది.